నాగబాబు గారి సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ గారు, శిరీష శ్రీధర్ గారు ప్రొడ్యూసర్లుగా, బన్నీవాస్ గారు కో ప్రొడ్యూసర్గా, వక్కంతం వంశీ గారి డైరెక్షన్లో మన ముందుకు వస్తున్న సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. మన అందరికీ చాలా ఇష్టమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు సూర్యగా, సోల్జర్గా మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో మే 4న భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఈరోజు మిలిటరీ మాధవరంలో జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో మనం ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకోసం మీ ఊరికి మీ ముందుకు వచ్చారు. అసలు మిలిటరీ మాధవరంలో ఈ వేడుక చేసుకోవాలి అన్నప్పుడు, ఈ ఊరి స్టోరీ విన్నప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ ఊళ్ళో అణువణువున దేశభక్తి ఉంది, అలాంటి ప్రదేశానికి మనం వెళదామని మొత్తం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా టీం మీ ముందుకు కదిలొచ్చారు. సో ముందుగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రొడ్యూసర్ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ అధినేత లగడపాటి శ్రీధర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ ఆన్ టు ద డాస్. మిలిటరీ మాధవరం వాసవులందరికీ అభినందనలు అండి. మీ ఘన స్వాగతానికి, బన్నీ గారికి ఇచ్చిన ఘన స్వాగతానికి ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత ఘన స్వాగతం ఎప్పుడు చూడలా, చాలా థ్యాంక్స్. ఇంకోటి ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, రాయలసీమలో నీళ్లు తాగితే పౌరుషం వస్తుంటారు, కానీ ఇక్కడ గాలి పీల్చుకుంటేనే పౌరుషం వస్తుంది. సినిమా చాలా బాగా తీసాం, కానీ ఎక్కడో చిన్న ధైర్యం తగ్గింది. కానీ ఈ ఊరు వచ్చి గాలి పీల్చుకున్నాక ధైర్యానికి ఇంకా అంతు లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలే. మిలిటరీ మాధవరం సైనిక వీరులందరికీ నా వందనాలండి. నేను అమెరికా అధ్యక్షులు ఒకళ్ళు చెప్పారు, దేశం మనకేం చేసిందని అడక్కరా, నువ్వు దేశానికి ఏం చేసావని చూడు అని. అది మిలిటరీ మాధవరం ఎగ్జాంపుల్గా ప్రపంచానికి, యావత్ ప్రపంచానికే చాటి చంపిన మీకు మరొకసారి అభినందనలండి. ఎందుకంటే మీలాంటి పౌరుషం ఉన్నోళ్ళు, దేశభక్తి ఉన్నోళ్ళు ఉంటేనే ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా మనం ఎంతో గర్వంగా నివసిస్తున్నందుకు మీ అందరూ మీరు చేసే సేవలు దేశానికి నిజంగా చాలా అభినందనీయం అండి. అండ్ వన్స్ అగైన్ మీ ఘన స్వాగతానికి తిరుగులేదు. ఈ స్వాగతంతో ఈ సినిమాకి రెట్టింపు ధైర్యం. మా సినిమాలో మీరు కోరుకున్నట్టు బన్నీ ఎరగదీశాడండి. ఈ సినిమాలో ఒక పాట ఉంది, ఎరగ ఎరగ అని. ఇంకా ఆ పాట మనకి ఆల్మోస్ట్ నేషనల్ యాంథమ్ లాగా ఈ సినిమా చూసి మీరు ఆనందించి మీరు పాడుకుంటారని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మిలిటరీ మాధవరం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రజానికులందరికీ, బన్నీ అభిమానులకి, బన్నీ ఆర్మీ. సో ఇట్స్ సో నైస్. బన్నీ ఫ్యాన్స్ అందరూ బన్నీ ఆర్మీ అని పిలుచుకోవడం చాలా ఆనందంగా ఉందండి. బన్నీకి కూడా దేశం పట్ల తను ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఎందుకంటే బీ ద చేంజ్ అని ఆయన ఒక షార్ట్ ఫిలిం చేశారు. ఆయన ఏ పని చేసినా 10 మందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటారు. ఈ సినిమా తీసేటప్పుడు ఆయన పడిన కష్టం అలా ఇలాంటిది కాదండి, కానీ ఎవరి కోసం, మీకోసం, మీ ఈరోజు మీరు చూపుతున్న ఆదరణకి నాకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ తరపున, అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఇక్కడ వచ్చేసిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా డైరెక్టర్ వక్కంతం వంశీ మామూలు డైరెక్టర్ కాదండి. రాబోయే కాలంలో ఈల్ బి ద టాప్ డైరెక్టర్ ఇండస్ట్రీ అని చెప్పగలుగుతున్నా గ్యారంటీగా. ఎందుకంటే ఆయన అంతకుముందు రాసిన 3 చిత్రాలు, అందుట్లో మన బన్నీ రేసు గుర్రం చిత్రం ఎంత పెద్ద విజయం అందిందో మీ అందరికీ తెలుసు. అంతకన్నా మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ గత 10 ఏళ్లలో అదే ఆయన నేను గట్టిగా నమ్ముతా. అలాగే ఆ చిత్రం కన్నా ఇది ఎంతో పెద్ద సినిమా. అంటే మీ హృదయాల్ని గెలుచుకోవడమే కాదు, మీ మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా. నేను ఇంకోసారి చెప్తున్నా, బన్నీ ఫ్యాన్స్ అయితేనేమి యావత్ మన తెలుగు ప్రేక్షకులందరూ గర్వపడే సినిమా ఇదండి. దీనికి ముఖ్య కారణం ఎఫర్ట్, బన్నీ దీనికి చేసిన కష్టం, కసరత్తు. ఆ బాడీ చూశారు కదా బన్నీది పోస్టర్లో, దానికి ఎంత కష్టపడ్డారో, ఎవరి కోసం, మీకోసం. సో వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ వక్కంతం వంశీ. ఈ సినిమా కథని, ఎంత చక్కటి కథని రాసి, అది బన్నీకి తప్పితే ఎవరికి సూట్ కాదండి. బన్నీ ఇంతకాలం ఆయన కెరియర్లోనే ఒక పెద్ద సినిమాగా నిలిచి మన తెలుగు ఇండస్ట్రీకే ఇంకా పెద్ద గౌరవం తీసుకొస్తుందని గట్టి నమ్మకంతో ఈరోజు ఇంకొకసారి చెప్తున్నా, ఇక్కడికి వచ్చినందుకు ఈ మిలిటరీ మాధవరం గాలి పీల్చుకుని వచ్చిన ధైర్యం, పౌరుషంతో ఇంకా మరిన్ని మంచి మంచి చిత్రాలు తీస్తానని నాకు గట్టి నమ్మకం వచ్చిందండి. ఈ స్వాగతానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
నా పేరు సూర్య నాయల్ ఇండియా సమర్పకులు మెగా బ్రదర్ మన నాగబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. మిలిటరీ మాధవరం ఎంత గొప్ప ఊరే ఇది. ప్రతి ఇంటికి ఒక సైనికుడు ఇక్కడి నుంచి వెళ్ళాడని వింటుంటే హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. మేము ఈ ఊరు వచ్చి ఇంతవరకు ఈ నా పేరు సూర్య సినిమాకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. మొదటి కార్యక్రమం ఈ ఊర్లోనే ఎందుకు చేయాలనుకున్నామంటే రీజన్ చాలా సింపుల్. దీనిలో బన్నీ క్యారెక్టరు ఒక ఆర్మీ సైనికుడు, ఒక సైనికుడి క్యారెక్టర్. సో ఆ సైనికుడి నేపథ్యంలో జరిగే ఒక సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా విజయవంతం అవ్వాలని ఇక్కడున్న సైనిక కుటుంబాల పెద్దవాళ్ళ ఆశీర్వాదం కోసం వచ్చాడు మా బన్నీ. ప్లీజ్ అతన్ని బ్లెస్ చేయండి. బన్నీ గురించి చాలా చెప్పాలనుంది, కాకపోతే ఇంకా చెప్పడానికి నాకు ఇంకొక పెద్ద ప్రోగ్రాం ఉంది. సో అందుకని అది ఇప్పుడు చెప్పకుండా తర్వాత దాచుకొని చెప్దామని ప్రస్తుతానికి ఇక్కడితో ఆఫ్ చేశాను. అయితే మా బన్నీ బ్యూటిఫుల్ అంటే వాడు మా కళ్ళ ముందు పుట్టిన పిల్లవాడు, ప్యూర్ ఒక సోల్. వాడు ఎలాంటి వాడు అంటే మీకు ఎవరికి తెలియదు, అది వాడికి కూడా తెలియదు, మాకు తెలుసు. వాడు కల్లా కపటం కల్మషం ఇంత కూడా తెలియదు వాడికి. ఆడు చిన్నప్పుడు మేము వెళ్తుంటే ఆడు అలా దగ్గరికి వచ్చి బాబాయ్ అనో అట్లానో, నన్నే కాదు మా ఇంట్లో వాళ్ళని అందరిని అలా పలకరించేవాడు. వాడి మనసు అంత బ్యూటిఫుల్ మనసు. మావాడు ఒకే ఒక చిన్న విషయం చెప్తాను, ఇది ఇక్కడ చెప్పచ్చు. బన్నీ ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. వెరీ లాంగ్ బ్యాక్ బన్నీ గురించి ఒక మాట శ్రీధర్ గారు, ఈ మాట నాకు తెలుసు, అరవింద్ గారికి తెలుసు, మీ ఇద్దరమే మాట్లాడుకున్నాం. బన్నీ కన్నా పెద్దవాడు ఒకడున్నాడు, చిన్నవాడు ఒకడున్నాడు. బన్నీ యూజువల్గా చాలా సాఫ్ట్ హుషారుగా ఉంటాడు తప్ప ఎక్కువ తెలివితేటలతో మాట్లాడేవాడు కదా. అప్పుడు అరవింద్ గారు ఒకరోజు అక్కడ బన్నీ అప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాడు. మెడ్రాస్లో ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మీరు, పెద్ద స్తంభాలు. నేనేదో ఆయనకి ఒక కథ చెప్పడానికి వచ్చాను ఒక వేరే విషయంలో. ఆయన ఒక చిన్న టెన్షన్, వీడంటే ఇక పెద్దవాడు చిన్నవాడు బాగానే ఉంటారయ్యా, నాకు నమ్మకం ఉంది, ఈడే అమాయకుడు, వీడు ఎలా చేస్తాడు ఏంటో అని. నాకు తెలియదు కానివ్వండి, నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. అరవింద్ గారితో ఒకటే మాట అన్నా, సార్ వీడు అమాయకుడు, ఇంత మంచోడు సార్, మీరు ఎవరు ఊహించలేని ఎత్తుకెళ్తాడు సార్ వీడు, మాత్రం చెప్పగలను. మాకు కారణం తెలియదని అప్పుడు చెప్పాను. ఆయన నన్ను ఒకలా చూసి అనుకుని వెళ్ళిపోయాడు. బట్ మనసులో, ఎందుకంటే ఒక మనిషి ఎంత తెలివితేటలు కలిగినోడు, ఎంత విద్వత్తు కలిగినోడు, ఎంత గొప్పవాడు కాదు, ఎంత మంచివాడు, ఎంత నిజాయితీ కలిగినోడు, అది ఉన్నవాడు ఎప్పటికైనా టాప్ రేంజ్లోకి వెళ్ళగలడు. అదే బన్నీ. సో అప్పుడే నేను ఎందుకో అనిపించింది నాకు, చాలా పెద్దోడు అవుతాడు సార్, మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నాను. అది భగవంతుడి దయ. నా నమ్మకం ఏమీ కాదు, ఊరికి నా నమ్మకం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ బన్నీ. సో బన్నీ ఇంకా నీ గురించి తర్వాత చెప్తాను, నేను చాలా మాట్లాడుకోవాలి. మెగా స్టార్ చిరంజీవి గారు మీ అందరికీ తెలుసు, మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన మా అన్నయ్య. నేను కానీ మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కానీ, బన్నీ కానీ, రామ్ చరణ్ కానీ, తేజు కానీ, వరుణ్ కానీ, నిహారిక కానీ, అరవింద్ గారు కానీ, నేను కానీ, అందరం కూడా మా అందరికీ లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి మా అన్నయ్య. సో ఆయన్ని తలుచుకోకుండా, ఆయన గురించి చెప్పుకోకుండా ఈ ఫంక్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఏం చెప్పినా ఎంత చెప్పినా సరిపోదు, ఒకే ఒక మాట, థ్యాంక్ యూ అన్నయ్య, యూ హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ లైఫ్. గొప్ప జీవితాన్ని ఇచ్చావు మా అందరికీ, ఇంతకన్నా నీ కృతజ్ఞత చెప్పుకోలేము. అలా ఇచ్చిన ఆ అన్నయ్య తర్వాత నా తమ్ముడు ఆయన ఒకలాంటి లైఫ్ తనకి ఇచ్చాడు, పెద్ద హీరో నా తమ్ముడు. కానీ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఉండి కోట్ల రూపాయల సంపాదనను కూడా
తృణప్రాయంగా వదిలేసి నిస్వార్థంగా ప్రజల సేవ కోసం ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంలో అది మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాం, ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు, నీచమైన రాజకీయాలు మా మీద చేస్తున్నారు. ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీలో ఉంటే మమ్మల్ని ఎవరేమనరు. కళ్యాణ్ బాబు లాంటివాడు అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని మీ ముందుకు వచ్చాడు చూసారా, అలాంటి వాడు రాకూడదు. వీళ్ళకి వస్తే ఇలా యాషాలు సాగవు. మీ అందరి కోసం, మీ అందరి బాగు కోసం, మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం తనకున్న భవిష్యత్తును వదిలేసుకొని మీ ముందుకు వస్తున్నాడు. సో ఎవరైతే అతను రాకూడదని కోరుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, పార్టీలు ఉన్నాయో, రకరకాల కుయుక్తులతోటి, రకరకాల ప్లాన్స్ తోటి తొక్కేసి ఏమీ చెయ్యలేక కుటుంబాలని నోటికొచ్చిన దుర్భాషలు ఆడించి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ దుమ్ము దులిపేలాగా రాబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్కడే అనుకోకండి, పవన్ కళ్యాణ్లు చాలా మంది ఉన్నారు అతని వెనకాల. డెఫినెట్గా డబ్బు సంపాదించడానికో, డబ్బులు అడ్డగోలుగా స్కాములు చేయడానికో అవసరం లేదు. మాకు దేవుడు మీ రూపంలో మాకు ఇచ్చాడు చాలా. ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చి నిస్వార్థంగా సేవ చేయడం ముందుకు వస్తున్నాం. ఎలా చేయాలో మాకు తెలుసు. ఒకసారి కుదరలేదు, ఈసారి కుదిరి తీరుతుంది. ఒక్కొక్కడికి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా క్యాప్టెన్, కమాండర్, డైరెక్టర్ వక్కంతం వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. చాలా ఆడియో ఫంక్షన్స్కి, సినిమా ఫంక్షన్స్కి వెళ్ళాను, కానీ ఈ ఫంక్షన్, ఈ సభలో ఇక్కడ నుంచి ఉంటే తెలియకుండా నాకు ఒక గగురుపాటుగా ఉంది. ఎన్నో ఊళ్ళు తిరిగాను, ఎంతోమంది రాజకీయ నాయకుల శిలా విగ్రహాలు చూశాను. ఈ ఊర్లోకి వచ్చాను, ఒక సైనికుడి విగ్రహం చూశాను. బయట ఏదో సమస్య ఉంటుందంటే ఇంట్లోంచి పిల్లల్నే బయటికి పంపం మనం. అలాంటిది ఊరు ప్రతి ఇంటి నుంచి ఒకరిని పంపించింది దేశం కోసం. వాళ్ళ కోసం కాదు, వాళ్ళకు మన మొహాలు తెలియవు. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చినా మేము ఎవరని తెలియదు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళ ఇల్లు ఇండియా. 5 మంది కుటుంబ సభ్యులు ఉన్న ఒక ఇంటిని ఒక యజమాని ఎలా కాపలా కాస్తాడో, 125 కోట్ల మంది ఉన్న ఈ ఇంటికి కాపలా కాస్తున్న సైనికులు, యజమానులు వీళ్ళు. దానికోసం ప్రాణాలు అడ్డం పెట్టి, ప్రపంచ యుద్ధం నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా అలాంటి ఊరున్న రాష్ట్రంలో, అలాంటి ఊరున్న తెలుగు వాళ్ళ గడ్డ మీద నేను కూడా ఒక తెలుగువాడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ ఆడియో ఫంక్షన్ని పాటల గురించో ఇంకో దాని గురించో కంటే ఈ ఊరు గురించే మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు. అలాంటి ఒక తెలియకుండా, ఇవేమీ ఆలోచించకుండా ఒక కథ రాసుకుంటే, రాసినప్పుడు తెలియలేదండి. నాకు తెలిసి నేను చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అలా ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు. ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాసెస్లో చాలామంది సైనికుల్ని, వాళ్ళ కుటుంబాలని, ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో, రీసెర్చ్లో భాగంగా నేను వెళ్ళినప్పుడు కానీ ఒకటొకటి తెలుసుకుంటూ ఉంటే నిజంగా ఎంత అదృష్టం. అలాంటి ఒక సోల్జర్స్ లైఫ్ తాలూకు ఒక సినిమా చేయగలుగుతున్నాం. ఒక ఊరికి పేరే మిలిటరీ మాధవరం. ఎంత గొప్పగా ఉందండి, అసలు చాలా ఎమోషనల్గా ఉంది నాకు ఇక్కడ వచ్చి చేసుకుంటున్నానికి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మీ అందరినీ కూడా చాలా అలరిస్తుందని నమ్ముతున్నాను. ఇకపోతే ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ని విజయవంతం చేయడానికి వచ్చిన అభిమానులందరికీ కూడా, మెగా అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, స్టైల్ స్టార్ అభిమానులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మొదటి సినిమా, చాలా సినిమాలకి రైటర్గా పనిచేసిన, ఫస్ట్ టైం డైరెక్టర్గా సినిమా కదా, 3.5 ఏళ్ల కళ. నిజంగా చాలా మాట్లాడేస్తానేమో అని ఉంది, మళ్ళీ ఫంక్షన్ ఉంది మాట్లాడడానికి. ఫస్ట్ సినిమానే ఇంత భారీ సినిమా తీయటానికి నన్ను నమ్మి వెనకాడకుండా, ప్రాజెక్టుకి ఏది అవసరమో ఎటువంటి సమస్యలు నాకు రానివ్వకుండా ఈ సినిమా సవ్యంగా సాగి పూర్తవడానికి కారణమైన నిర్మాత లగడపాటి శ్రీధర్ గారికి, సమర్పకులు నాగబాబు గారికి, కో ప్రొడ్యూసర్ బన్నీవాసు గారికి, ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా చూసుకున్న బాబు గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం సినిమా చేద్దామని అనుకోని తర్వాత విశాల్ శేఖర్ అయితే బాగుంటుంది అనుకుని వాళ్ళని వెళ్ళి కలిసాం. వాళ్ళు ఇదేదో ఒక తెలుగు సినిమా లాగా పాటలు చేయలా, పాటలు ఆల్రెడీ మీ ముందు ఉన్నాయి, వినడం మొదలు పెట్టుంటారు ఆల్రెడీ. ఒక నేషనల్ ఫిల్మ్ లాగా దీన్ని తీసుకుని, కథ నచ్చి, ఈ ప్రాజెక్ట్ నచ్చి, ఈరోజు వాళ్ళు
చాలా రెగ్యులర్గా మీకు అందరికీ తెలిసిందే, చాలా షోస్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్లో వాళ్ళు లేరని చాలా బాధపడుతున్నారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, థ్యాంక్స్ టు దెమ్. ఇకపోతే ముఖ్యంగా స్టైల్ స్టార్, ఏం చెప్పినా చాలా అతిశయోక్తిగా అనిపించవచ్చు మీకు, బట్ నాకు మాత్రం అది చాలా చాలా తక్కువ. 130 రోజులు ప్రయాణం చేసిన తర్వాత చెప్తున్నాను ఈ మాట. నేను నా 3.5 years కళను తీర్చిన మగాడు అల్లు అర్జున్. నాలో రచయితనే మాత్రమే కాదు, దర్శకుడిని నమ్మాడు. నాలో డైరెక్టర్ ఉన్నాడని నమ్మాడు ఆయన. చాలా కష్టం అండి. 14 ఏళ్ల తర్వాత అప్పుడెప్పుడో ఆర్య, ఇప్పుడు సూర్య, పేరు బాగానే కలిసింది రైమింగ్. కానీ మొదటిసారి చేస్తున్నప్పుడు ఎంత కాదనుకున్నా ఆయన స్టార్డమ్కి, బిజినెస్ స్టాటిస్టిక్స్కి కొత్తవాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనుభవం లేదు, ఎలా తీస్తాడో తెలియదు. నేను కనీసం సెల్ ఫోన్తో కూడా షాట్ తీయలేదు అంతకుముందు. ఇవేవి 1% కూడా ఎక్కడ అనుమానం రాలా. కథ విన్నారు, కథ ఆయన్ని నన్ను నమ్మేలా చేసింది, నడిపించింది. నాకు తెలిసి ఏ కొత్త డైరెక్టర్కి ఇంత అదృష్టం పట్టుండదు. ఒక 10 సినిమాల సూపర్ హిట్ డైరెక్టర్తో పనిచేస్తే ఎలా ఉంటాడో, ఫస్ట్ టైం డైరెక్టర్తో కూడా అలాగే ఉన్నాడు ఆయన. నేను ప్రతిరోజు ఆశ్చర్యపోయాను. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అప్పుడు మాట్లాడతాను. ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ ఒకటి చెప్తానండి. ఇప్పటి వరకు డీజే వరకు ఆయన చూశారు, ఇక ముందు ఇంకా రకరకాలుగా చూస్తారు. ఈ సినిమాలో మాత్రం కనీసం 10 ఏళ్ళు మీ గుండెల్లో నిలిచిపోతుంది సూర్య పాత్ర. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, మీకు కోపం వచ్చేలా చేస్తాడు, లైఫ్ లాంగ్ మీ గుండెల్లో ముద్రేస్తాడు. చాలా చాలా గొప్ప జ్ఞాపకాలతో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. చాలా గొప్ప సినిమా తీసామని తల లెగరేసుకుని బయటకు వెళ్తారు. ఇదైతే చెప్పగలను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ ఫంక్షన్కి రావడానికి, ఈ ఊరు రావడానికి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. కానీ నేను ఈ సినిమాతో ఏ రకమైన సంబంధం లేకపోయినా రావడానికి కారణం, నాగబాబు గారు ప్రొడ్యూసర్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ముందుకు వస్తామే కాదు, బన్నీతో సినిమా చేయటమే కాదు, మాది పక్క గ్రామం జగన్నాథపురం, చిక్కాల రాఘవయ్య గారి మనవణ్ణి, మా నాన్నగారు చిక్కాల కృష్ణమూర్తి. సో జగన్నాథపురంకి రెగ్యులర్గా వస్తుంటాం, మస్తాన్ దర్గాని దర్శించుకుంటాం. సో ఈ ఊరు అనగానే నేనే వస్తానని వచ్చాను. చాలా బాగుంది మీ అందరినీ కలుసుకోవటం. చాలా గొప్పగా ఫీల్ అయ్యారు హీరో అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రావటం. సో అందరూ May 4th ఈ సినిమాని చూసి పెద్ద విజయాన్ని అందించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య, నా ఇల్లు. థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలైన తర్వాత జనరల్లీ ఏ సినిమాకైనా ఒక పబ్లిసిటీ చేయాలనుకుంటాం, అది మా ధర్మం. ఈ సినిమా పబ్లిసిటీ ఎలా చేద్దాం, ఒక మిలిటరీ సంబంధించిన ఒక బ్యాక్డ్రాప్లో ఏదైనా స్టార్ట్ చేయాలి సార్. ఐదర్ మనం ఒక మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాకి వెళ్తాము, లేదంటే ఒక ట్రైనింగ్ సెంటర్కి వెళ్తాం, ఏదో మిలిటరీ సంబంధించిన ఒక ప్లేస్లో మనం ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ స్టార్ట్ చేయాలి ఈ సినిమాకని నేను డైరెక్టర్ గారు కథ ఓకే అయిన తర్వాత ఆ బిగినింగ్ డేస్లో అప్పుడు అనుకున్నాం. ఎలా చేద్దాం లాస్ట్కి వచ్చేసరికి ఈ ప్రాసెస్లో నాకు తెలియదు, ఇంతకుముందు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే థ్యాంక్ యూ ఖచ్చితంగా అందు మాట్లాడతాను. నాకు తెలియని విషయం ఏంటంటే అప్పుడు తెలుసుకున్నా, ఈ సినిమా చేయడం వల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మా వెస్ట్ గోదావరిలోనే, మా ఆంధ్రప్రదేశ్లోనే, మా ఊరు దగ్గరే మాధవరం అని ఒక ఊరు ఉంది. అది ఎంత ఫేమస్ అంటే దాని జనాలు మిలిటరీ మాధవరం అని పిలుస్తారని నాకు తెలియలేదు. తెలుసుకున్న వెంటనే నేను డైరెక్టర్ ఇమ్మీడియట్గా ఫిక్స్ అయిపోయాం. సార్ ఆయనకు తెలుసు అంటే నాకు తెలియలేదు, తెలియనందుకు క్షమించండి. ఇలా తెలుసుకున్న వెంటనే సార్ మన ఫస్ట్ ఫంక్షన్ ఎంత కష్టమైనా అక్కడే చేయాలనుకుని, ఎంత ఇబ్బంది అయినా సరే అక్కడే చేయాలని చెప్పి ఇవాళ అక్కడ చేసాం. నిజంగా ఈ ఫంక్షన్ ఇక్కడ చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందంగా ఉంది. ఈ ఊర్లో
ప్రతి గడప నుంచి ఒకళ్ళు వెళ్ళి ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేశారు. ఇప్పటి నుంచి కాదు, World War I, World War II నుంచి సర్వ్ చేసుకుని మొదలుపెట్టారంట. నిజంగా అలాంటి ఊర్లో ఈ ఫంక్షన్ చేసుకోవటం మా సినిమాకి, నా పేరు సూర్య, నా ఇల్లు అనే ఇండియా అనే మా సినిమాకి చాలా గర్వకారమైన విషయం. థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడలేను, సో ఉన్న 2 ముక్కలు మాత్రం చెప్పుకుని వెళ్ళిపోతాను. ఈ సినిమా నన్ను నమ్మి నాకు ఏ రోజు ఏ ఇబ్బంది లేకుండా నేను అడిగిందల్లా ఇచ్చి నన్ను చాలా బాగా చూసుకున్న మా ప్రొడ్యూసర్స్ లగడపాటి శ్రీధర్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగా ఎప్పటి నుంచో నాగబాబు గారికి నేను ఎలాగైనా సినిమా చేయాలని అనుకుంటున్నాను. నిజంగా ఇవాళ అవకాశం కుదిరినందుకు ఇది ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు కానీ ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. బాబాయ్, సో ఇట్స్ అన్ ఆనర్. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తికి నేను సినిమా చేసుకోవడం అనేది నా అదృష్టం. అలాగే బన్నీ వాస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత ఇబ్బంది పెడతానో నాకే తెలుసు. నా టార్చర్ అంతా భరించి నాతో సినిమా చేసినందుకు థ్యాంక్ యూ వాసు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్ గారు అండ్ ఈ సినిమాకి పనిచేసిన చాలామంది అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అన్నీ మాట్లాడతాను, కంగారు పడద్దు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది మా డైరెక్టర్ వక్కంత వంశీ గారు. ఆయన ఈ సినిమా గురించి నేను ఎక్కువ ఏం చెప్పను, ఒక్క ముక్కలో చెప్తాను. ఈ సినిమాలో హీరోకి ఒకే ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటంటే తన ఇండియన్ ఆర్మీలో బార్డర్లో దేశానికి సేవ చేయాలని. తనది ఒక్కటే సింపుల్ గోల్. ఆ ఒక్క ముక్క చాలు. ఆయన చెప్పిన మొత్తం లైన్లో నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన విషయం, ఒక వ్యక్తి సమాజానికి అంకితం అనే ఒక జీవితం బతుకుదాం అనుకుంటున్నాడు చూసారా, ఆ ఒక్క విషయం అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చిన విషయం. అందుకే నాకు మిలిటరీ అంటే, మిలిటరీ ఓల్ అన్నా కూడా నాకు చాలా స్పెషల్ రెస్పెక్ట్ అలాంటే. సో మాకు ఈ షూటింగ్ టైంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ ఇండియన్ ఆర్మీ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్, డెఫినెట్లీ అటు తిరిగి ఇటు తిరిగి పర్సనల్ టాపిక్ మీద ఆగక తప్పదు. ఫస్ట్ ఈ ఫంక్షనే కాదు, ప్రతి ఫంక్షన్కి వచ్చేసి ఎంతో ఉత్సాహం వేస్తున్న, ఎప్పటి నుంచో వస్తున్న, ఇంకా వస్తున్న, రాబోతున్న, ఎప్పుడు వస్తున్న మెగా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ హీరోలు అయిపోయారు కాబట్టి అందరినీ పేరు పేరుగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ ఫస్ట్ టైం కాబట్టి చెప్పేస్తాను. మెగాస్టార్ గారి అమ్మాయిలు కానీ, పవర్ స్టార్ గారి అమ్మాయిలు కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అమ్మాయిలు కానీ, ప్రత్యేకంగా నన్ను ఇష్టపడే స్టైలిష్ స్టార్ అభిమానులు అందరికీ కూడా ఎన్ని పేర్లు చెప్పినా అందరూ ఎవరిని ఇష్టపడే హీరోలు వాళ్ళు ఉండొచ్చు కానీ అందరం ఒక మెగా కుటుంబం, అది మాత్రం మర్చిపోద్దు. మీరు ఏ హీరోలను ఇష్టపడండి, వాళ్ళని ఎలాగైనా చేయండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరం ఒకటే. అది టైం వచ్చినప్పుడు ప్రతిసారి మీకే అర్థమవుతూ ఉంటుంది. అండ్ నేను ప్రత్యేకంగా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడి వెళ్తాను. ఎందుకంటే నేను ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే నాకు అనిపించాలి, నాకు నిజంగా అనిపించి మాట్లాడుతున్నాను. నాగబాబు గారు చెప్పినట్టు నంబర్ 1 హీరో, ఎన్నో కోట్ల రూపాయలు వస్తూ ఉంటుంది, ఎంతో సౌకర్యాల్లో పనిచేయచ్చు, ఒక ఏసీలో ఉన్న ఫ్లోర్స్, ఒక ఏసీ ఉన్న క్యారవాన్స్లో హ్యాపీ లైఫ్ బతుకుతూ ఉండొచ్చు. హీరోగా చాలా సుఖంగా ఉంటుంది జీవితం. కొంచెం కష్టపడితే చాలు, చాలా సుఖాలు ఉంటాయి. అలాంటి జీవితం, అలాంటి డబ్బు, అలాంటిది ఏది వద్దనుకుని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్లోకి వస్తారు. అది కాదు, ఇది కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ జనం లోపలికి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి కాళ్ళు బోల్డ్ మాటలు అంటారు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, చాలా అంటారు. ఒక్కసారి పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత తప్పదు. చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయా. చాలా ఏళ్ళ క్రితం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు అలవాటు పడిపోయింది, ఈ చెవు అలవాటు పడిపోయింది, ఈ మనసు గట్టి పడిపోయింది. అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా మాటలు అంటుంటారు, టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ. సరే మాట్లాడుతున్నారు కానీ మొన్న చాలా పర్సనల్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. మాట్లాడిన వాళ్ళు తప్పు, మాట్లాడించిన వాళ్ళు తప్పు, ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలు చూపించారు చూసారా, అందరికంటే పెద్ద తప్పు వాళ్ళది. ఎలిగింది అగ్గిపుల్లే కావచ్చు కానీ అక్కడున్న పెట్రోల్ ట్యాంక్ తప్పు అయిపోతుంది. 10 మందికి పగిలిన అగ్గిపుల్లని మొత్తం ఊరంతా అంటిస్తానికి. ఆ విషయం నాకు ఖచ్చితంగా నచ్చలేదు. ఈ విషయం నేను ఎందుకో పబ్లిక్ వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను. అండ్
చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అంతే. అండ్ సభాముఖంగా నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు కాబట్టి నా ఇష్టమైన నా తమ్ముడికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి గౌరవంగా సభాముఖంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ రంగస్థలం రామ్ చరణ్ అండ్ ద ఎంటైర్ టీమ్. అంతే అండి. ఇంక వెళ్ళిపోయే ముందు సినిమాలో ఒక్క ముక్క చెప్పేసి ఒక్క డైలాగ్ చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. ఇంతమంది అభిమానులు వచ్చి ఈ ఫంక్షన్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మాకు పోలీసు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు, మీడియా మిత్రులు చాలామంది కూడా కోఆపరేట్ చేశారు, జనాలు చాలామంది హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెళ్ళిపోయే ముందు ఒకే ఒక డైలాగ్, ఒక సీన్ చెప్పాలి. ఆ సీన్ చెప్పిన తర్వాత ఆ డైలాగ్ చెప్తాను. ఒక చిన్న గొడవ అయితే ఒకడొచ్చి ఏయ్ ఏంట్రా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వచ్చి ఏంట్రా నీ ఎక్స్ట్రాలు, సౌత్ ఇండియన్ కా చాలా అన్నప్పుడు నా డైలాగ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి, ఒక్కటే ఇండియా. సాలే అప్ బోల్రా, నా పేరు సూర్య, నా ఇల్లు. థ్యాంక్ యూ.